ఈరోజు చాలామంది వారు దేవుని దగ్గర రారు, కానీ దేవుడు వారి దగ్గర రావాలని ఆశపడుతున్నారు. ఆల్వేస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ మనము రావాలి. మనము దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనము దేవుని కోరితే దేవుడు మనల్ని కొడతాడు. అఫ్కోర్స్ మనం ఇంకా పాపులమై ఉండదాన్ని క్రీస్తు మన కొరకు మరణించాడు. ఈరోజు చాలామంది ఆ మాట తీసుకుని నేను ఎలాగ జీవించాడో కూడా పర్వాలేదు, దేవుడు నా పక్కనే ఉంటాడు అంటారు. నో 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 నో, హీ రిడీమింగ్ యూ, హీస్ పేయింగ్ ద ప్రైజ్ ఇస్ డిఫరెంట్. ఆయన మీకు ఒక వెల చెల్లించి ప్రాణం పెట్టి ప్రేమను కనబరుస్తాం వేరు, ఆయన సహవాసము బంధము కోరేటప్పుడు మనము ఆయన దగ్గర రావాలని దేవుడు ఎదురు చూసేది వేరు. దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. వాక్యం మొత్తంలో చూస్తే దేవునికి సంఘానికి, దేవునికి మనకి సాదృశ్యం చూస్తే భర్త భార్య సాదృశ్యంలాగా ఉంటుంది. వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్, దేవుని వాక్యం చూస్తే ఇలాగ ఉంటుందండి. దేవుని దగ్గరకు వస్తున్న ప్రతిసారి దేవుడు అంటాడంట, మనం ఎంత ఆశతో ఆయన దగ్గరకు వస్తామో, ఆయన ఎంత ప్రేమించి వస్తున్నామో అనుకుంటాడు. కానీ మనమైతే మనకేదో అవసరతలు తేరాలని, మనకేదో అక్కర్లు తేరాలని, మనకేదో కావాలి అది ఆయన ఇవ్వగలడని ఆయన దగ్గరకు వచ్చి కేవలం కావాల్సినవి తీసుకుని పోయేవారు చాలామంది ఉంటారండి. మనము